టైం ఎంత అయింది రోజు? 10:20 పిఎం ఏమా PM. నా జీవితంలో ఇంటర్వ్యూ ఇస్తా రా నా అంతటా నేను ఫోన్ చేసి ఇలా నీకు రమ్మన్నా, జ్వరంలో కూడా. ఎందుకు రమ్మన్నా? ఈ విషయం మాట్లాడదాం. డెఫినెట్గా ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎంత అన్యాయం అండి అలా అమ్మాయికి జరిగిన. ఎంత ఎంత అనుభవించుంట, చిత్రవాద ఎంత అనుభవించుంటది. రేపు మన ఇంటి బిడ్డ కావచ్చు. మనుషులు కాదు, మృగాలు నిలబెట్టి ఎన్కౌంటర్ చేసి పడేయాలి. చీకోటి ప్రవీణ్ గారికి ఉన్నంత ఆలోచన మిగతా వాళ్ళకి ఎందుకు లేదన్న? మాట్లాడాలి, యాక్షన్ బయటికి రావాలి. వాయిస్ ఒకటే సరిపోదు. ఇదే చీకోటి ప్రవీణ్ అన్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడినట్టు రేపు ఇందిరా పార్క్ టెంట్ వేసుకొని మాట్లాడగలుగుతారా? ఆడ న్యాయం జరగకపోతే టెంట్ ఈడ కాదు, తీసుకుపోయి కలకత్తాలో మమతా బెనర్జీ ఇంటి ముంగట కూర్చొని టెంట్ వేసుకుంటాం. చీకోటి ప్రవీణ్ మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఈడ రేపు న్యాయం జరగకపోతే కలకత్తా పోతా. నా కలకత్తాలో నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. అవసరం పడితే ఇడికి వెళ్ళి ఒక 100 మందిని తీసుకుంటాం. అంత క్యాపబిలిటీ ఉంది, అంత దమ్ము ఉన్నది. నేను ఓపెన్ చెప్తున్నాను, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సోషల్ మీడియా, బీయింగ్ ఏ జర్నలిస్ట్, నేను సిగ్గుపడుతున్నాను. ఎవడో జాతకం చెప్తాడు, ఎవడో దేన్నో పెళ్లి చేసుకోలేదంట, దాని మీద పెద్ద చర్చ వారం నుంచి నడుస్తుందయ్యా. పనికిరాని చర్చ. మొత్తం దేశం మొత్తం దద్దరిల్లిపోవాలి. దాని చెవులు, మమతా బెనర్జీ చెవులు పగిలిపోవాలి. దాని చెవులు అంటే దాని చెవులు, దాని కళ్ళు పోవాలి. కానీ నువ్వు కరెక్ట్ చేయాల్సింది పోయి నువ్వు సాక్ష్యాలు కప్పిపుస్తావా? మళ్ళీ అదే ప్రొటెస్ట్ హైలైట్. ఇది మనిషివా నువ్వు గారిదివా అని అడుగుతున్నా. మరి రాహుల్ గాంధీ స్పందించాడు, కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. మరి ఎక్కడో పాలస్తీన్లో గొడవ అయితే వీళ్ళందరూ స్పందిస్తారు. ఇవాళ సిగ్గుపడాలి, వెస్ట్ బెంగాల్ ప్రజలు సిగ్గుపడాలి. మమతా బెనర్జీకి ఎందుకు ఓటేసినామని. మళ్ళీ ఆ దొంగల బూతులు వస్తున్నాయి. ఆ కొడుకులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి మళ్ళీ 10 ఏళ్ళకి అప్పీల్ ఛాన్సులు ఇచ్చి మళ్ళీ ఒక 20 ఏళ్ళకి తిండి పెట్టి ఆయన ఇంకా సెక్యూరిటీ పెట్టి అన్నీ వస్తుంది. షార్ట్ కట్లా FTCలల్లా కేసు వాదించాలి, ఫటాఫట్గా ఉరిశిక్ష పడేటట్టు చేయాలి. అదన్నా రోడ్డు మీద మహిళ పోతే రేపు, కానీ సాక్షాత్ తను పనిచేసే హాస్పిటల్లో తను రేపుకు గురవడం అని ఏ విధంగా చూసుకోవచ్చా? ఆ తల్లిదండ్రులు ఎట్లా బాధపడి ఉంటారు, ఆ పిల్ల ఎంత కొట్టుకొని ఉంటుంది. రీల్స్ గురించి మాట్లాడుతుంటాము, పనికిరాని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ల గురించి మాట్లాడుతుంటాము, ముఖ్యంగా మతాల మీద ఇంటర్వ్యూస్ నడుస్తుంటాయి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అమ్మాయి అని కాదు. సబ్జెక్ట్ అమ్మాయి, మన అమ్మాయి. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు మాట్లాడాలి. మనకు లైఫ్ ఇచ్చి మనం బ్రతికించేదే ఒక డాక్టర్. ఆ డాక్టర్కే ఇబ్బంది అయితే రోడ్ల మీద 2 రోజుల నుంచి మీరు చూస్తుంటే స్ట్రైకులు, ధర్నాలు చేస్తున్నారు. అలాంటి డాక్టర్స్కి మనం తోడే ఉందాం. ఏదో పార్టీ పరంగా కండువ వేసుకొని మాట్లాడుతున్నారు, కానీ మీరు ఒక కండువ తీసి బిడ్డా చీకోటి ప్రవీణ్ బీజేపీలో నన్ను బతికిపోయారు. చీకోటి ప్రవీణ్ బీజేపీలో లేకపోతే రోడ్డు మీద ఇండివిజువల్గా అయితే రోడ్డు మీద క్రెయిన్ పెట్టి ఒక్కొక్క కన్ను గుడ్డు, ఒక చెయ్యి, ఒక కాలు తీయాలంత కసి ఉంటుంది. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్. చీకోటి ప్రవీణ్ అంటే ఎవరు? క్వశ్చన్ వేస్తున్నావా? నేను క్వశ్చన్ చేస్తున్నాను అన్న. ఇది తెలియదా? మళ్ళీ అడుగు. చీకోటి ప్రవీణ్ ఒక హిందుత్వవాది, ఓకే, ఒక మానవతావాది, ఓకే, ఒక ధర్మరక్షకుడు. ఓకే. సొసైటీలో ఎవరికన్నా అన్యాయం జరిగితే మొదటిగా స్పందించాలి అనుకునే వ్యక్తిని, స్పందించడం కాదు, అవసరం పడితే వాళ్ళకి సహాయం ఏదో రకంగా నా తరఫున ఆ సిచ్యువేషన్ బట్టి హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశం ఉంటుంది. ఓకే. మోరల్గానా, ఫైనాన్షియల్గానా, ఏదో రకంగా. ఓకే. బట్ చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి కేవలం హిందూ ధర్మాన్ని కోసమే పోరాడే, ఫైట్ చేసే వ్యక్తి కిందనే ఉంటారు. కానీ మిగతా ఇష్యూస్ మీద మీరు మాట్లాడారంటే మిగతా వాళ్ళు హిందూస్ కాదన్నా, లేకపోతే వాళ్ళు హిందూ మనుషులు కాదన్నా, లేకపోతే కేవలం హిందువుల కోసం కొట్లాడే వ్యక్తిగా మీరు ఉండిపోతారనుకుంటారన్నా? చీకోటి ప్రవీణ్ ప్రత్యేకంగా, ముఖ్యంగా హిందువుల గురించి ఫైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డేట్లో హిందువులపై దాడులు ఏదో రకంగా జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ రియాక్ట్ అవుతా. సెకండరీ, అపార్ట్ ఫ్రమ్ హిందూస్ ఎవరికి జెన్యూన్గా ఎవరికైనా సమస్య ఉంటే
ఒక మానవతావాదిగా స్పందించడం నా బాధ్యత. ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, మీకు ఫీవర్ ఉంది, యాజ్ ఆఫ్ నౌ మీకు ఫీవర్లోనే ఉన్నారు. ఇంత ఫీవర్లో కూడా మీరు సాయంత్రం ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారన్న. ఏం ప్రోగ్రామ్ అన్నది? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ ఇవాళ ఒక ప్రొటెస్ట్ చేసినాము హిందూ సంఘాల ద్వారా. హిందూ సంఘాల ద్వారా మీరు మాట్లాడారు. పక్క దేశమైన బంగ్లాదేశ్ కోసం హిందువుల గురించి మాట్లాడినారు, కానీ మన ఇండియాలోన మన భారతదేశంలోనే పక్క రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో మౌమిత అనే ఒక జూనియర్ డాక్టర్పై అఘాత్యం జరిగితే, ఘోరంగా రేపు జరిగితే, మరి ఎందుకన్నా చీకోటి ప్రవీణ్ దీని గురించి మాట్లాడలేదు? నీకు ఎందుకు ఫోన్ చేసిన నేను? నీకు ఎవరు ఫోన్ చేశారు? నా జీవితంలో ఇంటర్వ్యూ ఇస్తా రా అని చేసి ఫస్ట్ ఛానల్ బాలా మీడియా. నీకు ఇప్పుడు ఇవ్వాల. ఇంతకుముందు కూడా మనం 2 ఇంటర్వ్యూలు చేసినాం. నువ్వు అడుగుతూనే నేను ఇచ్చిన ఇంటర్వ్యూ. నా అంతటా నేను ఫోన్ చేసి ఇవాళ నీకు రమ్మన్నా, జ్వరంలో కూడా. ఎందుకు రమ్మన్నా? ఈ విషయం మాట్లాడదాం, డెఫినెట్గా ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ టు రియాక్ట్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పి నేనే ఫోన్ చేసిన కదా. నువ్వు చేసినావు, నేను నీకు చేసిందా? మీరే ఫోన్ చేసినారు. ఫోన్ చేసి రోహిత్ రా, ఈ విషయం మాట్లాడాలి, కంపల్సరీ ఒక విషయం మాట్లాడాలని చెప్పి పిలిచినా కదా. ఎందుకు పిలిచినా? ఇప్పుడు టైం ఎంత అయింది రోహిత్? 10:20 PM AM PM. ఈ టైంలో ఎవరైనా ఇంటర్వ్యూ అంటే నవ్వుతారు కదా. ఎగ్జాక్ట్లీ, ఫీవర్. ఎందుకు? డెఫినెట్గా ఆ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఆడ హిందూ సోదరునే లేకపోతే ఎవరని కాదు, ఎవరైనా ఆ ఇష్యూలో రియాక్ట్ కావాలి. నేనొక్కడే కాదు, ఎవరైనా కావాలి. ఒక వాయిస్ జనాలలో పోతున్న మనిషి, ఎనీ ఇండివిజువల్ వాయిస్ పోతే, సినిమా యాక్టర్లా, క్రికెటర్లా, ఎవరన్నా సరే, ఒక పొలిటీషియనా, ఎవరైనా కావాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సో హ్యాపీ. వాస్తవం చెప్పాలి అంటే చీకోటి ప్రవీణ్ అన్న వ్యక్తి ఈ సోషల్ ఇష్యూ మీద, మెయిన్గా విమెన్ మీద జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి నన్ను పిలిచిన వాస్తవమే. బట్ చీకోటి ప్రవీణ్ గారికి ఉన్నంత ఆలోచన మిగతా వాళ్ళకి ఎందుకు లేదన్నా? వాళ్ళని అడుగు. నేను వాళ్ళని అడగను. అట్లా కాదు. ఇప్పుడు మీరు మీ దగ్గర అందరికి వస్తారు కదన్నా. మీ దగ్గర బ్యూరోక్రాట్స్ వస్తారు, మీ దగ్గర పొలిటీషియన్స్ వస్తారు, మీ పార్టీ సంబంధించిన నాయకులు ఉంటారు కదా. నువ్వు అంటావు కదా, ప్రశ్నించే గొంతన్నా నేను ఎవరినైనా జర్నలిస్ట్ ని ఏదన్నా అడుగుతా గట్టిగా మాట్లాడుతావు కదా, దునియా మాట్లాడుతావు కదా. మాట్లాడినప్పుడు మరి నువ్వు ఎంతో మంది 100 ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, చేసినావు కదా, 100 ఇంటర్వ్యూలు చేసినావు కదా. మరి సోకాళ్ళు అడుగు, మరి ఎందుకు మాట్లాడతలేరని. మాట్లాడాలి, ఇవాళ ఎవ్వడైనా మాట్లాడాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగితే అందరు వాయిస్ వస్తే ఫర్దర్గా ఇంకో సంఘటన జరగదు. అందరు వాయిస్ బయటికి రావాలి, యాక్షన్ బయటికి రావాలి. వాయిస్ ఒకటే సరిపోదు, యాక్షన్ కూడా బయటికి రావాలి. ఎంత అన్యాయం అండి ఇలా అమ్మాయికి జరిగిన. ఎంత అనుభవించుంట, చిత్రవాద ఎంత అనుభవించుంటుంది. రేపు మన ఇంటి బిడ్డకు కావచ్చు ఇట్లాంటి ఇష్యూ, మన ఇంట్లో కూడా కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, మన హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు కదా. మనుషులు కాదు, మృగాలు. నిలబెట్టి ఎన్కౌంటర్ చేసి పడేయాలి అన్న. ఇదే ఇన్సిడెంట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దిశ అనే ప్రియాంక రెడ్డి మీద జరిగినప్పుడు యావత్ రాష్ట్రం కాదు, యావత్ దేశం మొత్తము ప్రియాంక రెడ్డి వైపు నిలబడింది. వాళ్ళకి కూడా నిలబడుతున్నారు, ఇవాళ కూడా స్పందిస్తారు. ఇవాళ జూనియర్ డాక్టర్లు స్పందిస్తారు. డాక్టర్లు అంతా ఇవాళ ఓపీ. డాక్టర్లకి ఎవరు సపోర్ట్ ఉందన్న? పొలిటికల్ సపోర్ట్ ఉందా? బీజేపీ పార్టీ మాట్లాడిందా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? లేకపోతే సో కాల్డ్ టిఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా? ఏం మాట్లాడింది? యాజ్ ఎ బీజేపీ లీడర్ ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను మాట్లాడుతున్నా కదా, డెఫినెట్ గా స్పందిస్తారు. దీనిపై సిబిఐ విచారణ జరుగుతుంది కదా. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇదే చీకోటి ప్రవీణ్ అన్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడినట్టు రేపు ఇందిరా పార్క్ టెంట్ వేసుకొని మాట్లాడగలుగుతారా? డెఫినెట్ గా ఇదే చీకోటి ప్రవీణ్ అన్న పక్క దేశం కోసం, పక్క దేశం అని అనకు. ఒకప్పుడు అఖండ భారతదేశం, మన హిందువులు మన సోదరులే. మరి పక్క రాష్ట్రమైన అమ్మాయి కోసం డెఫినెట్ గా ఇస్తాం. ఆడ న్యాయం జరగకపోతే టెంట్ ఈడ కాదు, తీసుకుపోయి కలకత్తాలో మమతా బెనర్జీ ఇంటి ముంగట కూర్చొని టెంట్ వేసుకుంటాం. ఇలా నాకు వీసా ఉంటే, వీసా ఇస్తే బంగ్లాదేశ్ పోయి నిలబడతా నేను. చీకోటి ప్రవీణ్ మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఈడ రేపు న్యాయం జరగకపోతే కలకత్తా పోతా. నా కలకత్తాలో నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. అవసరం పడితే ఇడికి వెళ్ళి ఒక 100 మందిని తీసుకొని పోతా. అంత క్యాపబిలిటీ ఉంది, అంత దమ్ము ఉన్నది. అన్నా, నేను ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీడియా పరంగానే మాట్లాడుతున్నాను. ఆ మీడియాలో నేను ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా, ఓపెన్ గా పడుతున్నా. నేనే ఓపెన్ చెప్తున్నాను. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సోషల్ మీడియా, బీయింగ్ ఏ జర్నలిస్ట్,
నేను సిగ్గుపడుతున్నాను. ఇవాళ ఒక్క ఏం ఇష్యూస్ అండి సారీ ఆ మాట అనొద్దు. ఏం ఇష్యూస్ అండి ఇవాళ మాట్లాడేది సోషల్ మీడియాలో? ఎవడో జాతకం చెప్తాడు, దాని మీద పెద్ద చర్చ వారం నుంచి నడుస్తుందయ్యా, పనికిరాని చర్చ. ఎవడో దేన్నో పెళ్లి చేసుకోలేదంట, దాని మీద పెద్ద చర్చ. మీడియా ఛానల్స్ అన్నిటి అడుగుతున్నాను, దునియా చర్చ. మరి ఇష్యూ మీద అంత హైలైట్ ఎందుకు చేస్తలేరు? అడ్వర్టైజ్మెంట్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఈ ఇష్యూ మీద ఎందుకు లేదు? మీడియాకి హైయెస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇండివిజువల్ కంటే మీడియాకి ఎక్కువ ఉండాలి. మీడియా ద్వారా ఎంతో మంది ఎడ్యుకేట్ అవుతారు, లక్షల కోట్ల మంది ఎడ్యుకేట్ అవుతారు, ప్రభావితం అవుతారు. మరి మీరేం చేస్తారు? ఏం నడుస్తున్నాయి మీ? ఒకసారి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా అడుగుతున్నా నేను, నన్ను ఇంటర్వ్యూ చేసే యూట్యూబ్ ఛానల్స్, ఇంటర్వ్యూ చేయని ఛానల్స్ కూడా అడుగుతున్నా నేను, ఏం రెస్పాన్సిబిలిటీ మీద మీరు తీసుకుంటారు? డెఫినెట్గా ఈ పాయింట్ రేజ్ చేయాలి, మొత్తం దేశం మొత్తం దదరెళ్ళిపోవాలి, దాని చెవులు మమతా బెనర్జీ చెవులు పగిలిపోవాలి, దాని కళ్ళు పోవాలి, దాని కళ్ళు పోవాలి చెప్తున్నా. ముఖ్యమంత్రి అన్న యువతైతే ఏంది, ప్రజల పట్ల అది ముఖ్యమంత్రి లెక్క లేదు, అది యమరాజు లెక్క యమరానే. అర్థమవుతుందా? అదే ముఖ్యమంత్రి, అదే హోంమంత్రి, అదే ఆరోగ్య శాఖ మంత్రి, దాని వాలంటీరే తప్పు చేసిండు. సరే, వాలంటీర్ వ్యవస్థ ఇండివిజువల్, ఇప్పుడు నా ఆఫీస్లో 10 మంది ఉంటారు, ఎవడు బయట ఏం చేస్తాడో తెలియదు, అది మన చేతిలో ఉండదు. కానీ నువ్వు కరెక్ట్ చేయాల్సింది పోయి నువ్వు సాక్ష్యాలు కప్పిపుస్తావా? తప్పు. సిబిఐ వరకు ఎందుకు? మళ్ళీ అదే ప్రొటెస్ట్ హైలైట్, ఇది మళ్ళీ అదే ప్రొటెస్ట్ చేస్తుంది, ర్యాలీ తీసుకుంటా. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకేదన్నా? నువ్వు అపోజిషన్ పార్టీలు ఉన్నావా? ఒక రూలింగ్ గవర్నమెంట్ తప్పు చేస్తే అపోజిషన్ పార్టీ నిలదీస్తారు. నీ పార్టీ తప్పు చేసింది, నీ వ్యవస్థ తప్పు చేసింది, నీ వాలంటీర్ వ్యవస్థ తప్పు చేసింది, నువ్వు దానికి అప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి నువ్వు ఒక తప్పు చేసినావు, నువ్వే ప్రొటెస్ట్ చేస్తున్నావు. మనిషివా నువ్వు, గాడిదివా అని అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంత బాగా ప్రశ్న ఇచ్చే బీజేపీలో కార్యకర్త మాదిరిగా ఉండే చీకోటి ప్రవీణ్ అన్న ఆవేశంతో ఈ విధంగా మాట్లాడాడు. ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన మహిళా మంత్రి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ సంబంధించిన మంత్రి గారు తను ఎందుకు ఒక మాట మాట్లాడలేదు? అక్కడ ముఖ్యమంత్రి మహిళ అన్న, హోంమంత్రి మహిళ అన్న, ఆరోగ్య శాఖ మంత్రి మహిళ అన్న, ప్రొటెస్ట్ చేసేది మహిళ అన్న, దానికి సిగ్గు లేదు, అదే చేస్తుంది. ఎంత అన్యాయం అండి ప్రొటెస్ట్ చేయడము, ఎంత అన్యాయము ఉండు, ఎంత అన్యాయం ప్రొటెస్ట్ చేయడం. సాక్ష్యాలు కప్పిపుచ్చుకోనికి ఆ బిల్డింగ్ డిమాలిష్ చేసింది. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తా అంటే భయపడుతుంది. నువ్వు ప్రొటెస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసి నువ్వు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నీ వ్యవస్థ కరెక్ట్ ఉండి, నీ పోలీసింగ్ కరెక్ట్ ఉండి, నీ దగ్గర పోలీసింగ్ కరెక్ట్ ఉంటే సిబిఐ ఎందుకు వస్తుంది? నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి. తప్పు చేసినప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన అన్నపూర్ణ దేవి గారు తన పోర్ట్ఫోలియో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్, దాంట్లో మెయిన్ గా సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ అట్ ఆఫీస్ ప్లేసెస్, ఇది కూడా తన పరిధిలో వచ్చినప్పుడు తను ఎందుకు మాట్లాడలేదన్నా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారన్నా? మీరు కార్యకర్తగా మాట్లాడుతున్నారు. ఎంతసేపు బీజేపీ మీద కాదు, దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది మాట్లాడారు. ఏదో చిన్న మోదీ గారు ఎక్కడ పోయినా ద్వారకా నగరంలో, ద్వారకా ప్లేస్లో సముద్రంలో దిగి ఏదో మేము పూజ చేసుకున్నాం, మోదీ గారి పూజ. దాని మీద ట్విట్టర్లో, సోషల్ మీడియాలో హంగామా చేసి రాహుల్ గాంధీ ఎడికిపోయిండయా? ఇలా హిందువులపై దాడి జరిగి దునియా అత్యాచారాలు జరుగుతున్నాయి. అఖండ భారతదేశంలో ఒక పార్ట్ ఉండే, ఏది బంగ్లాదేశ్. మరి రాహుల్ గాంధీ స్పందించాడు, కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు, సెక్యులర్ ముసుగులో ఉంటారు కదా ఎల్లప్పుడు. మరి ఎక్కడో పాలస్తీన్లో గొడవ అయితే వీళ్ళందరూ స్పందిస్తారు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు? మరి స్పందించాలి కదా, ఎందుకంటే అది దొంగల కూటమిలో ఉన్న పార్టీ. మమతా బెనర్జీ పార్టీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ, దొంగల కూటమిలో ఉన్న పార్టీ కాబట్టి స్పందిస్తలేరు. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ రాగానే మేము ప్రొటెస్ట్ చేస్తుంది. నీ గవర్నమెంట్ కరెక్ట్ ఉండి నీ ప్రజలకు న్యాయంగా చేకూర్చే విధంగా ఉంటే సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది? నీ పోలీసింగ్ కరెక్ట్ ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తుంది? చేయదు కదా. సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తావు నువ్వే. 3 శాఖలకు మంత్రిగా ఉన్న నువ్వు మళ్ళీ నువ్వే ప్రొటెస్ట్ చేస్తావు. ఇవాళ సిగ్గుపడాలే, వెస్ట్ బెంగాల్ ప్రజలు సిగ్గుపడాలే. మమతా బెనర్జీకి ఎందుకు ఓటేసినామని వెస్ట్ బెంగాల్ ప్రజలకు బుద్ధి లేదని చెప్తున్నా నేను.
అట్లాంటి ఆమె కోటేసిరని చెప్పి. ఇప్పుడు జరిగిన దాని మీద బీజేపీ ఏం యాక్షన్ తీసుకుంటుందన్న? డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ అవుతుంది కదా. అది వేసిందే మమతా బెనర్జీ గారు కదన్న. సిబిఐ ఎంక్వైరీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్. సో డెఫినెట్గా దానిపై యాక్షన్ ఉంటుంది, డెఫినెట్గా ఉండాలి. ఇక్కడ సెంట్రల్లో బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అని పక్కన పెడితే ఒక అమాయకురాలకి అన్యాయం జరిగింది కాబట్టి డెఫినెట్గా దానిపై కఠినమైన శిక్షలు. మళ్ళీ ఆ దొంగల బూతులు వస్తున్నాయి, ఆ కొడుకులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఉరి శిక్ష చేసి మళ్ళీ 10 ఏళ్ళకి అప్పీల్ ఛాన్సులు ఇచ్చి మళ్ళీ ఒక 20 ఏళ్ళకి తిండి పెట్టి ఆయన ఇంకా సెక్యూరిటీ పెట్టి ఇవన్నీ అవసరం లేదు. షార్ట్ కట్లా ఎఫ్టీసీలల్లా కేసు వాదించాలి, ఫటాఫట్గా ఉరిశిక్ష పడేటట్టు చేయాలి. అందులో ఒక్కడు కూడా లేడు, చాలామంది ఉర్రు అని చెప్పి మనకి న్యూస్లో వస్తున్నాయి. సో ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయినా సరే సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి లోకల్ పాలిటిక్స్ నడవయాడ, మమతా బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్ నడవాలి. సో డెఫినెట్గా దానిపై సివియర్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నా. మళ్ళీ ఎవడన్నా ఇట్లాంటి ఆలోచన ఏ అమ్మాయిపై ఏ సోదరుడిపై వచ్చినా ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తే మాత్రం వాడు ఉచ్చబోసుకునే పరిస్థితి. అన్న ఒకప్పుడు నిర్భయ, ఢిల్లీ నిర్భయ, తర్వాత దిశ, తర్వాత ఇలా జరుగుతూనే ఉంటాయి కదా అన్న, ఈ ప్రాసెస్ అయిపోతూనే ఉంటుంది కదా. ఇప్పుడు తను కూడా ఆ మర్డర్ చేసినాడు, రేప్ చేసినాడు ఏమంటాడు, తప్పు దమ్ము ఉంటే ఉరి చేయండి అని అంటున్నాడు. భయం ఏడ పుట్టుకొస్తున్నాడు. నేను పార్టీలో ఉండి మాట్లాడడానికి లేదు రోహిత్. అన్న మీరు అయితే పార్టీ అని కండువా తీసి పక్కన పెట్టండి, మీరు హ్యూమన్ బీయింగ్. ఇండివిజువల్ గా అయితే ఒక్క మాట, ఇండివిజువల్ గా అయితే రోడ్డు మీద క్రెయిన్ పెట్టి ఒక్కొక్క కన్ను గుడ్డు, ఒక చెయ్యి, ఒక కాలు తీయాలంత కసి ఉంటుంది నాకు. ఆ తల్లిదండ్రులు ఎట్లా బాధపడి ఉంటారు, ఆ పిల్ల ఎంత కొట్టుకొని ఉంటుంది. మరి ముండా కొడుక సెక్సే కావాలనుకుంటే ఈ డబ్బులు పడేసిపోవాల్సి ఉంటాయి కదా. ఒక జీవితాన్ని నాశనం చేసిన, ఒక జీవితం కాదు ఒక కుటుంబం, ఇవాళ యావత్ భారతదేశము ఒక హృదయం ఉన్నోడు కళ్ళలో నీళ్ళు తీసుకునే సంఘటన. కళ్ళలో పొడిచి కళ్ళలకేంచి రక్తం. ఎంత సాడిస్ట్ ముండా కొడుకులు అంటారు. ఎంతమంది దొంగ ఎల్నా కొడుకులు దస్తీసుడు నా కొడుకులు కొడతారు చెప్పు. కాదన్నా, రోడ్డు మీద మహిళ పోతే రేపు, కానీ సాక్షాత్ తను పనిచేసే హాస్పిటల్లో తను రేపుకు గురవడం అని ఏ విధంగా చూసుకోవచ్చా? ఎక్కడైనా చాలా అన్యాయం జరిగింది. ఈ మానవ మృగాలు తిరుగుతుంటే అసలు ఘోరాది ఘోరం. ఏం చేద్దాం అని చెప్పండి, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నాకు 2 ఆడబిడ్డలు. జ్యుడిషియరీ వ్యవస్థ ఒక టైప్ ఉంది. జ్యుడిషియరీ వ్యవస్థ ఇప్పుడు మీరు దుబాయ్ కంట్రీలో చూస్తే అక్కడ కోసేస్తారు, పిచ్చలు కోసేస్తారు. మన డెమోక్రటిక్ కంట్రీ కదా, అంటే కొయ్యొద్దా అన్న, భయం పెట్టొద్దా అని ఒక సిస్టమ్ ప్రకారం వానికి ఉరి శిక్ష పడే వరకు 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ గొప్పతనం చేసినాక ఆయనకి బై ఛాన్స్ జడ్జిలు ఉరిశిక్ష చేస్తే ఇమీడియట్ గా మళ్ళీ మన దగ్గర మళ్ళీ ఆడు రాష్ట్రపతికి పెట్టుకోవచ్చు క్షమాభిక్ష. మళ్ళీ అదొక టైం పడుతుంది. ఇయర్ రాష్ట్రపతి ఇసుంటి మృగాలకి భూమి మీద భారం. వీళ్ళంతా భూమి మీద భారం. ఇయర్ క్షమాభిక్ష ఇయర్ కానీ టైం కిల్లింగ్ ప్రాసెస్. మరి చీకోటి ప్రవీణ్ అన్న, నేను ఒక్క మాట, ఇప్పుడు మీరు నాకు ఈ టైం ఇసుంటి వాళ్ళు ప్రజలకు దొరకాలమ్మా, ప్రజలకు దొరకాలి, మీకు దొరకాలి, మాకు దొరకాలి, ప్రజలకు దొరకాలి. అప్పుడు ఉంటుంది ఫుట్బాల్. అన్న ప్రవీణ్ అన్న, మీరు ఒక కండువా తీసి ఒక హ్యూమన్ బీయింగ్గా మాట్లాడితే, ఒక హ్యూమన్గా మీరు ఇంకా చీకోటి ప్రవీణ్ అంటే అందరికీ ఒక ఇష్టం, ఎందుకంటే పార్టీ పరంగా అది మీరు ఏదో పార్టీ పరంగా కండు వేసుకొని మాట్లాడుతున్నారు, కానీ తప్పు ఎవరు చేసిన తప్పే. సెలబ్రిటీలు ఏమైపోయారు, సినిమాలు ఏమైనాయి. అదే సినిమా రిలీజ్ అయితే పొద్దున్న లేకని శాటిలైట్ ఛానల్లో డబ్బాలు కొడతారు. ఈ సినిమా వస్తుంది, ఇంత తొక్కల కలెక్షన్ ఓడికి కావాలండి. 100 కోట్లు కొడితే ఓడికి కావాలి. నువ్వు దాంతో ఏమైనా సేవా కార్యక్రమం చేస్తున్నావు, నీ బ్యాంకు బ్యాలెన్స్ నిలుపుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ ఓడికి కావాలి. ఏ హీరో స్పందించాడు కరోనా అప్పుడు నాకు చెప్పు, ఎంతమంది స్పందించారు చెప్పు. ఒక హీరో స్పందించాలి అని ఎందుకు అడుగుతున్నాము అంటే, ప్రజల దృష్టిలో ఒక సినిమా హీరోని ఒక హీరో గ్రేట్ పర్సన్, రియల్ హీరో చూసుకుంటారు. వాడు స్పందిస్తే నీకు జనాలు ఇన్స్పైర్ అవుతారు. డెమి గాడ్ లెక్క చూసేటోళ్ళు ఉన్నారు సినిమా హీరో. ఎగ్జాక్ట్లీ అన్న, ఆంధ్రాలో ఎక్కువ మటుకు ఇంకా. సో వాళ్ళు డెఫినెట్గా స్పందించాలి. స్పందిస్తే సోషల్ రెస్పాన్సిబులే కదా. నువ్వు
ఇప్పుడు మతపరంగా స్పందించమని అడిగితే తప్పు, ఎందుకంటే నువ్వు సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు. నీకు మతం ఒక మతం మీద నువ్వు హిందూ మతం అయినా కూడా నువ్వు వేరే వాళ్ళకి ఏమనొద్దు, నేను సెక్యులర్ భావాలు, నా సినిమాలు ముస్లిం చూస్తాడు, క్రిస్టియన్ చూస్తాడు, హిందువులు చూస్తాడు కాబట్టి నేను ఏమన్నా నాకు డ్యామేజ్ అవుతుంది అనుకో. ఇదైతే ఒక నేషనల్ ఇష్యూ, ఇది నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అమ్మాయి అని కాదు, అన్యాయం జరిగిందా జరగలేదా, జరిగింది, అన్యాయంగా అడ్డగోలు వ్యవహారం జరిగింది, నువ్వు స్పందించాలి. నువ్వు స్పందిస్తే అక్కడ ఉన్న గవర్నమెంట్పై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడికి డెఫినెట్గా దొంగలను అందరూ బయటికి తీసుకొస్తారు, లేకపోతే సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యం అంటే 2-3 వీక్స్ని చూసుకుంటే సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రాస్తారు ఇష్యూని, అదే ఇష్యూని 2-3 వీక్స్ని ప్లే చేస్తుంది. ఇంకొక ఆస్ట్రాలజిస్ట్ ఎవరో పెళ్లి గురించి కమెంట్ చేస్తే దాని గురించి ఇష్యూ నడుస్తుంటుంది. ముఖ్యంగా మతాల మీద ఇంటర్వ్యూస్ నడుస్తుంటాయి. ఈ మతం గ్రేటా, ఆ మతం గ్రేటా, ఆ ఇంటర్వ్యూస్ మీద నా దగ్గరకు వస్తే ఎక్కువ మటుకు అదే ఇష్యూ నడుస్తాయి, ఇంటర్వ్యూస్ నడుస్తుంటాయి. కానీ పనికొచ్చే ఇష్యూ మీద మనం ఎందుకు మాట్లాడట్లేదు? మరి మీరు మాట్లాడాలి. యూ షుడ్ క్వశ్చన్. ఇట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీవన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మహిళా మంత్రులు ఏం స్పందిస్తారు? స్పందించారా? మీరు కరెక్ట్ చెప్పారన్నా, మీ మంత్రులు ఏం స్పందించారు? మీరు ఎవరైనా స్పందించాలి. ఈడ మీ మా కాదు, మన సబ్జెక్ట్ అమ్మాయి, మన అమ్మాయి. ఎగ్జాక్ట్లీ, మన మంత్రులు, మన సెంట్రల్ ఎవరైనా స్పందించాలి. డెఫినెట్ గా సెంట్రల్ మినిస్టర్ స్పందిస్తారు, డెఫినెట్ గా స్పందిస్తారు. దానిపై ఫోన్ కాల్స్ పోయినాయి, సిబిఐ ఎంక్వైరీ పోయింది, డెఫినెట్ గా స్పందిస్తారు, స్పందించాల్సిందే. ఇవాళ ఒక యూనిటీ కావాలి. ఇవాళ జరిగిన ఈ సంఘటనకి ఇవాళ డాక్టర్లు ఏం చేస్తారు? డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తారు. ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ పై ఒక ఒత్తిడి గురవుతారు. అరే మనం రియాక్ట్ కావాలి అని చెప్పి డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు. మనం ఏ జరిగినా ఇది వెరీ అన్ఫార్చునేట్. ఇట్లాంటి సంఘటనలు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారి వారి గవర్నమెంట్లపై ఉంది. దీనిపై కొత్త చట్టాలు తేవాలి. ఎగ్జాక్ట్లీ, కొత్త చట్టాలు ఎంత కఠినంగా ఉండాలంటే ఎవడన్నా అమ్మాయి వంక చూడాలంటే ఆలోచించే విధంగా ఉండాలి. ఏదైతే ప్రవీణ్ అన్న చెప్పింది 100% వాస్తవం. ముఖ్యంగా మనం 2 వీక్స్ మాట్లాడితే రిలీజ్ గురించి మాట్లాడతాం. రిలీజ్ అయితే హంగామా ఉంటుంది. పెద్ద సినిమా వస్తుందంటే పండగ. పెద్ద సినిమాలో రిలీజ్ హంగామా ఉండాలి, ప్రజలకు బుద్ధి ఉండాలి. ఆ హీరో ఏం సేవా కార్యక్రమాలు చేసిండు, సొసైటీకి ఏం చేసిండు కనుక్కో. ఏమైనా చేస్తే నువ్వు ఎత్తుకోరా భయ్. సొసైటీకి మంచి చేసేటోళ్ళని ఎత్తుకో. ఎగ్జాక్ట్లీ, సొసైటీకి మంచి చేసుకోవాలని ఎత్తుకో. కరెక్ట్. రిలీజ్ గురించి మాట్లాడుతుంటాము, పనికిరాని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ల గురించి మాట్లాడుతుంటాము. బిడ్డా, చీకోటి ప్రవీణ్ బీజేపీలో ఉన్నందుకు బతికిపోయారు. చీకోటి ప్రవీణ్ బీజేపీలో లేకపోతే మా బీజేపీని నేను గౌరవిస్తా, దానికి లైన్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయారు. బీజేపీలో లేకపోతే మీకు సుక్కలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉన్నది. ప్రవీణ్ అన్న, ఈ ఇష్యూని మీరు ఫస్ట్ ఇంతవరకు ఏ ఛానల్ ఇంటర్వ్యూ చేయలేదు, ఫస్ట్ మీరు పిలిచి మరి నా ఛానల్కి బలా మీడియాకి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి దీని మీద మనం ముందుకు ఏ విధంగా వెళ్ళిపోతాం అంటే మీరు మాట్లాడేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఇప్పుడు మీ సోషల్ యూట్యూబర్స్కి కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్కి కానీ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఏం లేదు, ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందిస్తే ఒక ఒత్తిడికి లోనవుతుంది. ఎవరు ఏ గవర్నమెంట్ రేపు బీఆర్ఎస్ ఉన్నదా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా పక్కన పెడితే, పార్టీలను పక్కన పెడితే, ఎగ్జాక్ట్ ఎవరైనా ప్రజలు ఒక మూమెంట్ చేస్తే, ఒక సంఘటన చేస్తే డెఫినెట్గా ఆ లోకల్ గవర్నమెంట్స్ ఒత్తిడికి లోనై తగు న్యాయం బాధితులకు చేస్తుంది. ఇక ఆ అమ్మాయి లేదు, మనం ఏం న్యాయం చేయలేం. కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా గట్టి శిక్ష ఆ నిందితులకు ఇవ్వాల్సి. ఎగ్జాక్ట్ అన్న, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. మనము రిలీజ్ గురించి మాట్లాడుతుంటాం, ఒకటి గురించి మాట్లాడుతాం, లేటెస్ట్గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ అని, డబల్ స్మార్ట్ శంకర్ అని అండ్ ఆస్ట్రాలజీ గురించి వాని ట్రోల్ వీళ్ళు ట్రోల్ చేసుకుంటూ ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని ఈ పాస్టర్లు ఆ మత పెద్దలు లొల్లులు పెట్టుకునే పరిస్థితి మనం గత 2-3 వారాల నుంచి చూసుకుంటాం. కానీ ఏదైతే పక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అయితే ఎవరేం మాట్లాడట్లేదు. ఈ ఇష్యూస్ మీద చీకోటి ప్రవీణ్ అన్న నాకు కాల్ చేసి దీని గురించి మాట్లాడదాం అన్నాడు. వాస్తవం ఈ ఇష్యూ అనేది స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే ఇదే ఇష్యూ 2-3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ దిశ అనే అమ్మాయి గురించి మాట్లాడితే యావత్ దేశం మొత్తం ప్రియాంక రెడ్డి గురించి ఫైట్ చేసేది. కానీ పక్క రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ అమ్మాయి, ఒక డాక్టర్ అమ్మాయికి అదే డాక్టర్ అదే హాస్పిటల్లో జరిగినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? లెట్స్ రేజ్ దిస్ ఇష్యూ.
ఈ ఇష్యూని మనం మాట్లాడదామో, ఫెమినిస్ట్ అని చెప్పుకున్న మహిళలు మాట్లాడండి, సోషల్ యాక్టివిటీస్ చెప్పుకున్న లీడర్లు మాట్లాడుకున్న సోషల్ లీడర్స్ మాట్లాడండి, పొలిటీషియన్స్ మాట్లాడండి, హీరోలు మాట్లాడండి, ప్రతి ఒక్క దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు మాట్లాడాలి. ఈ ఇష్యూ గురించి పోరాడదాం. ఎందుకంటే రోడ్ మీద పోయి అమ్మాయి చెడ్డ వేసుకుంది, అదే వేసుకుందని కామెంట్లు వేస్తుంటాం. కానీ మనకు లైఫ్ ఇచ్చి మనం బ్రతికించేదే ఒక డాక్టర్. ఆ డాక్టర్కే ఇబ్బంది అయితే రోడ్ల మీద 2 రోజుల నుంచి మీరు చూస్తుంటే స్ట్రైకులు, ధర్నాలు చేస్తున్నారు. అలాంటి డాక్టర్స్కి మనం తోడే ఉందాం. డెఫినెట్లీ ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలి. ప్రవీణ్ అన్న, మీరు బంగ్లాదేశ్ సంబంధించి ఇష్యూ మీద మీరు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మీరు చేసారు కదా, అలాంటి ఇష్యూని ఇంకా పబ్లిక్లో పెట్టేట్టు మీరు చేయాలండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు స్పందించాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువ స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సెలబ్రిటీల భావన ఏదైతే వాళ్ళు దీని మీద స్పందిస్తారో దాని ఇంపాక్ట్ సమాజంపై బాగుంటుంది. ఆ విషయము ఆ గవర్నమెంట్పై భారీ ఎత్తున ఒత్తిడి పడి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి గట్టి శిక్ష పడేటట్టు ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఎట్లాంటి ఇష్యూస్ అయినా సెలబ్రిటీలు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అన్న. హిందూ ధర్మం కోసమే కాకుండా జనరల్ ఇష్యూస్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఒక మహిళపై మీరు చూపించిన ఒక ప్రేమ అనేది చాలా గొప్పదన్న. ఇదే మహిళ పక్క అమ్మాయిలే కాదన్న, మన రాష్ట్రం కాదు, మన దేశం సంబంధించిన మహిళలకు ఒక అండగా మనం నిలవాలి. డెఫినెట్గా ఉండాలి. ఎవరైనా ఉండాలి, అండగా ఉండాలి. ఎవరైనా మన దేశ మహిళ అంటే మనం ఒక భరోసా ఇవ్వాలి. ఎవడు చెడు చేసినా అలా తోలు తీయాలని చెప్తాను. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అన్న.